ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ ఎవరి సాహసం వారిది. రచన రాయవరపు ఆదినారాయణరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బీరన్న అనేవాడికి తన గ్రామంలోనే ఉన్న గౌరీ అంటే ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. గౌరీ వజ్రాల హారం తెచ్చిపెట్టమన్నది. అందుకు 1000 వరహాలవుతుంది. అంత పెద్ద మొత్తం బీరన్న వద్ద లేదు. బీరన్నకు బాగా డబ్బు సంపాదించే పనులేవి చేతకావు. అందుకని వంట నేర్చుకున్నాడు. అందరిళ్లకు వెళ్ళి కూరలు తరగడం, పప్పు రుబ్బడం లాంటి పనులు చేస్తుంటాడు. వంటలు కూడా చేస్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో రోజులు గడిచిపోతాయి తప్ప 1000 వరహాలు పోగు చేయడం వాడికి సాధ్యం కాదు. కానీ వాడికి గౌరీని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇలా ఉండగా ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. గొప్ప సాహస కార్యం చేసిన వాడికి 10,000 వరహాలు ఇస్తాడట రాజు. బీరన్నకు సాహస కార్యం చెయ్యాలనుంది. కానీ వాడికి కప్ప కలలో కనబడితేనే భయం. అందుకే వాడు వ్యవసాయం కూడా చేయడం లేదు. అలాంటి వాడు సాహస కార్యాలు ఎలా చేస్తాడు? ఆ గ్రామంలో ఉన్న రామయ్య తాతకు చాలా ఉపాయాలు తెలుసు. బీరన్న రామయ్య తాతను సాహస కార్యాలు చేయగల ఉపాయం చెప్పమన్నాడు. తాత బీరన్నను బాగా ఎరుగు. ఆయన వాడితో భయం మనిషికి జబ్బు లాంటిది. ధైర్యం ఉంటే పర్వాలేదు. లేనివాడు మందులు పుచ్చుకుని భయాన్ని తగ్గించుకోవాలి. భయం లేనివాడు సాహస కార్యాలు సులభంగా చేయగలడు. నువ్వు చంద్రపురం వెళ్ళు. అక్కడ కొండ గుహలో ఒక బైరాగి ఉంటున్నాడు. ఆయన వద్ద భయాన్ని తగ్గించే మూలికలున్నాయి అని చెప్పాడు. వెంటనే బీరన్న గౌరీని కలుసుకుని, నీ కోసం నేను చంద్రపురం వెళుతున్నాను. అక్కడ నా భయాన్ని తగ్గించుకుని రాజధాని వెళ్ళి సాహస కార్యం చేసి డబ్బు సంపాదించి దానితో నీకు వజ్రాల హారం కొని తెస్తాను అంటూ రామయ్య తాత చెప్పిందంతా చెప్పాడు. గౌరీ నవ్వి, నువ్వింకా చంద్రపురం వెడతానంటున్నావు. నారాయణ అప్పుడే రాజధానికి నేరుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు నీకంటే ముందుగా వజ్రాల హారం తెస్తే నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అన్నది. నారాయణకు కూడా గౌరీ అంటే ఇష్టం. వాడు బీరన్నంత అందగాడు కాకపోయినా మహాసాహసి. వట్టి చేతులతో తాచుపామును పట్టుకుంటాడు. అర్ధరాత్రి పూట దెయ్యాల మర్రి కింద పడుక్కుంటాడు. వాడితో తను పోటీ పడగలడా? ఇలా ఆలోచించి చివరకు బీరన్న మనసు రాయి చేసుకుని చంద్రపురం వెళ్ళాడు. బైరాగిని కలుసుకున్నాడు. ఆయన బీరన్న కథ విని, ఆ మూలిక ఈ పక్క గుహలో ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. బీరన్న గుహలోకి తొంగి చూడగానే కప్పలు బెకబెకమన్నాయి. వాడు కంగారు పడి బైరాగితో, స్వామి, గుహ నిండా కప్పలున్నట్టున్నాయి, ఎలా వెళ్ళేది అన్నాడు. పాములైతే ప్రాణాలు తీస్తాయి, కానీ కప్పలేం చేస్తాయి నాయనా? వెళ్ళి మూలికను తెచ్చుకో. అక్కడ కప్పలు తప్ప మరే జంతువులు లేవు అన్నాడు బైరాగి. స్వామి, నా మీద దయ ఉంచి ఆ మూలికను తమరే తెచ్చివ్వండి. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను అని బీరన్న వేడుకున్నాడు. నువ్వు స్వయంగా తెచ్చుకుంటేనే మూలిక నీకు పనిచేస్తుంది అని బైరాగి బీరన్నకు ఖచ్చితంగా చెప్పేశాడు. అయితే నా అదృష్టం ఇంతే అని బీరన్న తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో బీరన్నకు ఒక గుర్రబండి ఎదురైంది. అందులో పరిగణకంతకు వస్తాదు పైడిరాజు కూతురు రాగమతి ప్రయాణం చేస్తూ వాడిని చూసి బండి ఆపింది. ఆమెది తిక్కబుద్ధి, పైగా ఎక్కడా లేని పొగరు. అందువల్లనే ఆమెకు 20 ఏళ్ళు నిండినా పెళ్లి చేయలేక పైడిరాజు నానా అవస్థ పడుతున్నాడు. బీరన్న బండిని సమీపించగానే రాగమతి, ఆహా, ఏమందం! నేను వస్తాదు పైడిరాజు కూతురుణ్ణి, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. నేను గౌరిని ప్రేమించాను. ఆమెను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నొక్కి చెప్పాడు బీరన్న. రాగమతి గౌరి గురించి వాడిని వివరాలు అడిగి తెలుసుకుని, నువ్వు వెర్రివాడిలా ఉన్నావు. ఆ గౌరి పూటకు గతిలేనిది. నేను వస్తాదు కూతుర్ని. నన్ను కాదని దాన్ని చేసుకుంటావా అన్నది కోపంగా. అవునన్నట్టు తలాడించాడు బీరన్న. అంతలో బండిలోంచి బొద్దింకొకటి వాడి మీదకు దూకింది. బీరన్న హడలిపోయి చెవ్వుమని అరిచాడు. వాడు మహాపిరికి అని అర్థం చేసుకున్న రాగమతి, నన్ను పెళ్లి చేసుకోనంటే నిన్ను బొద్దింకలున్న గదిలో బంధిస్తాను అని బెదిరించింది. ఆ మాట వింటూనే బీరన్న అక్కడి నుంచి పరుగు పుచ్చుకున్నాడు. రాగమతి వాణ్ణి బండితో తరిమింది. ఆ సమయానికి అటుగా వస్తున్న నారన్న బండిని అటకాయించి, ఏమిటి అన్యాయం అని అడిగాడు. రాగమతి వాడికి జరిగింది చెప్పింది. కప్పలకు బొద్దింకలకు భయపడేవాడిని ఈ చుట్టుపక్కల 5-6 పరిగణాల్లో పేరు మోసిన వస్తాదు పైడిరాజు కూతురు పెళ్లాడవచ్చా? ఇలాంటివాడు వస్తాదు అల్లుడైతే జనం నవ్వుకోరా అన్నాడు నారన్న. ఆ మాట నిజమే. అయితే నేను సాహసవీరుణ్ణి పెళ్లి చేసుకుంటాను. అందం సంగతి తర్వాత అని రాగమతి బండిని మళ్లించి తన దారిన వెళ్ళిపోయింది. ఆయాసంతో రొప్పుతూ నిలబడిన బీరన్న,
నారన్నకు కృతజ్ఞతలు తెలుపుకుని, నువ్వప్పుడే రాజధాని నుంచి తిరిగి వస్తున్నావా? ఏం సాహస కార్యం చేశావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నారన్న జబ్బలు చరుచుకుని, ఒకేసారి 2 ముసళ్లతో నీటిలో ఉండి పోరాడి నెగ్గాను. రాజు నాకు 10,000 వరహాలు ఇచ్చాడు. అంత డబ్బు పెట్టి చాలా అందమైన వజ్రాల హారం కొన్నాను. గౌరిని పెళ్లి చేసుకుంటాను అని వాడింకా ఏదో చెప్పబోతుండగా వాడున్న చెట్టుపై నుంచి వాళ్ళ మీద వలలాంటిది ఒకటి పడింది. వలలోంచి బయటపడేందుకు వీరన్న నారన్న పెనుగులాడుతుండగా చెట్టు మీద నుంచి 4 దొంగలు కిందకు దూకి నారన్న వద్ద ఉన్న వజ్రాల హారం గుంజుకుని పారిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి వీరన్న నారన్న వలలోంచి బయటపడ్డారు. నారన్న వీరన్నతో, దొంగలిక్కడ చెట్టు మీద మాటు వేసి ఉన్నారన్నమాట. నా దగ్గర ఉన్న వజ్రాల హారం సంగతి తెలియగానే మన మీద వల విసిరారు. నేను వాళ్ళను వదలను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళను పట్టుకుని వజ్రాల హారం తెస్తాను. ఈలోగా నువ్వు గ్రామానికి వెళ్ళి గౌరికి నేను వస్తున్న విషయం చెప్పు అన్నాడు. నారన్న దొంగలు వెళ్ళిన దిశగా పరిగెత్తితే వీరన్న తన గ్రామం చేరి జరిగిందంతా గౌరికి చెప్పాడు. 4 దొంగల్ని పట్టుకునేందుకు ఒక్కడు వెళ్ళాడా? వాడి మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నది గౌరి నారన్నను మెచ్చుకుంటూ. ఇక ఆమె నారన్ననే పెళ్లి చేసుకుంటుందని వీరన్న రూఢి చేసుకున్నాడు. కొద్దిసేపట్లో నారన్న వజ్రాల హారం తీసుకుని రావడం ఖాయం. ఇలా అనుకుని వాడు ధైర్యం చేసి, అసలు పెళ్లికి వజ్రాల హారానికి సంబంధం ఏమిటి? నీకు డబ్బు ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? నేను వజ్రాల హారం తేలేను, కానీ నాకు నువ్వే కావాలి, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. గౌరి నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే. ఈ మాత్రం మాట ముందే అనుంటే అప్పుడే నేను పెళ్లికి ఒప్పుకుని ఉండేదాన్ని. సరేలే, ఇప్పటికైనా ధైర్యం చేసావు కాబట్టి నీతోనే నా పెళ్లి జరుగుతుంది అన్నది. వీరన్న సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అంతలో నారన్న అక్కడికి వజ్రాల హారం తీసుకుని వచ్చాడు. నువ్వు ఆలస్యం చేశావు. నువ్వు చేయలేని సాహసం చేసిన బీరన్నను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని గౌరివాడికి చెప్పింది. కప్పలకు బొద్దింకలకు భయపడేవాడు నేను చేయలేని సాహసం ఏం చేశాడు అని అడిగాడు నారన్న ఆశ్చర్యంగా. సాహసం అంటే కేవలం కత్తి యుద్ధాలు కావు, ముసళ్లతో పోరాడటము కాదు, మనసులో మాటను ధైర్యంగా చెప్పగలగాలి. బీరన్న ఎంత ధైర్యవంతుడంటే నా కోసం వస్తాదు కూతురుని కూడా కాదన్నాడు. అందువల్ల ఎంత ప్రమాదం. కోపం వచ్చిందంటే వస్తాదు బాణకర్రలతో బీరన్న ఒళ్ళు హోనం చెయ్యవచ్చు. మనసులోని మాట చెప్పే ధైర్యం ఉంది గనకే నాతో పెళ్లి గురించి మాట్లాడాడు. నిజమే, ఇష్టపడి చేసుకునే పెళ్లికి షరతులెందుకు? హారం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటే అది వ్యాపారం అనిపించుకోదా అన్నది గౌరీ. నారన్న గౌరీ చెప్పిన దానికి అంగీకరించి, నీ మాటల్లో నాకు న్యాయం కనబడుతున్నది. నాకు సాహస కార్యాలు చేయడం అంటే మోజుండే రాజధానికి వెళ్ళాను. అంతా నా గురించి గొప్పగా చెప్పుకోవాలనే వజ్రాల హారాన్ని అంత ఖరీదు పెట్టి కొన్నాను. వస్తాదు కూతురు రాగమతిని చూడగానే ఆమె అందానికి నాకు మతిపోయింది. రాగమతి సాహస వీరుణ్ణి పెళ్లి చేసుకుంటాననగానే నాకు ఆమెపై ఆశ కూడా పుట్టింది. కానీ నా ఇష్టాన్ని గురించి ఆమెకు చెప్పే సాహసం చెయ్యలేకపోయాను. నాకు అవసరమైన చోట ఉపయోగపడని సాహసం నాకెందుకు? ఆ విధంగా బీరన్నే నాకంటే సాహసి అన్నాడు. దానికి బీరన్న ఉత్సాహపడిపోతూ, నేను సాహసినేనని ఒప్పుకున్నావన్నమాట. పద, వస్తాదు పైడిరాజు కూతురిని పెళ్లాడేందుకు నేను నీకు సాయపడతాను. నీ సాహసం నీది, నా సాహసం నాది అన్నాడు. ఇది విన్న గౌరి చిరునవ్వు నవ్వి, అవును, ఎవరి సాహసం వారిది అన్నది. ఆ తర్వాత కొద్ది రోజులకే సాహసవీరుడైన నారన్న రాగమతికి బీరన్న గౌరీలకు పెళ్లిళ్ళు జరిగాయి. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.